భావ్యంబే గోవింద శ్రీకరమే శ్రేయములార నిజ భక్తి నేను చేయమే జాగ్రత్తగా ఉండవాళ్ళ నాయనలారా ఇంకా తెలిపేదా Pati Pari Taranamo
భద్రయ్య ఇది గోరి ఇందు కోరి పేటను చేరి ఇందు కోరి పేటను చేరి నా మహిమా నాలో కలతురు కడసారి నాలో కలతురు కడసారి ఈ భాగవతాన్ని రచించిన పుణ్యాత్మ కథ తెలుకదా శ్రీ మదన సూర్య వంశవిరేణులైన దీనిని పారాయణము చేయ పునరువని సర్వజనులకి తారకమే సర్వజనులకి తారకమే యొక్క పరమార్థం తెలిపేదా బిందు సర్వజనులకు ధర్మార్థ భక్తి ముఖ్యమన్నాడు కవిరాజులు యోగం ముఖ్యమని ఒకరు కాదులు జ్ఞానం ఏకాక్షర అదిగో ప్రళయంగా వచ్చేవాడు దక్షిణ కాబోలు అతని భక్తి స్వభావం ఎలాంటిదంటే 1000 గంటల కంచుల రథం భూలోక ఊర్లోక తప్పులోక 7 పద్దాల్లోక మీద కూడా ప్రణమ కలిగి వస్తున్నాడు దక్ష ప్రతాపతి. అతని భక్తి స్వభావం ఆలోచించండి. అసలు గురువు నాకు తెలుసండి. అది ఎట్లా అంటేనా ఒక చాండానికి అర్థం చాండారం అనేది గాత్రం గాడిద ఎదురుడే కోపం తన వాడు చాండారం అలాంటి వాడు దక్షి వస్తున్నాడు కాబట్టి నేను మౌనం చెప్పుకుని ఉంటాను. అతని భక్తి స్వభావం తెలుసుకోవచ్చు. అలాగే త్రినేత్ర హక్కి ద్వారా దహిస్తూ ఉన్నది. పుణ్యాత్ముడేమో చూడండి. త్రినేత్ర అగ్ని ద్వారా దహిస్తున్నది నిశ్చయముగా శ్రీ భరతగిరి నిలయుండితడే చెప్పుడితడే
మంత్రుల ఘనతలు లోకములు సాగిన ముక్కంటి వాడు మూడు కన్నుల వాడు మనుకల్లాది పావకలో బ్రహ్మకమలము చేతబట్టి వీధి వీధి పిచ్చబెత్తు ಬೇರೆ ಬಗ್ಗೆ రెడీగా ఉంటాయి కదా అంతా రెడీగా ఉంటే ఆయన ఉంటాడు ఇంకా 2 డోర్లు ఉన్నాయి కదా వాడాల్సింది ಭಾಗ್ಯ తీసుకెళ్ళిపో పలకవా శిష్య ఏమి పలుకుటలేదు అయినా ఒకసారి ప్రార్థించి చూసిదా శంకర మహేశ ఈశ్వర మహాదేవ శంకర మహేశ ఏ దేవదేవ స్వామి పలకవయ్య మహాదేవ శంభో ಮಹಾದೇವ ಶಂಭೋ మహాదేవ శంభో
మహాదేవ శంభో మహాదేవ శంభో ముఖ్య సేవిత నువ్వా కాళహస్తి మహాదేవ శంభో మహాదేవ శంభో కాళహస్తి మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో మహాదేవ శంభో హాయిగా ఉండే సంగడి ఎగిరి ఊరికి స్వామి పలకడం పుచ్చింది శిష్య వీడు చచ్చాడో బతికాడో చూడు శివ పలకవా పలకవేమి రా శివ పాపమేమి చేసిన పలకవేమి రా శివ పాపమేమి చేసిన పాపమేమి చేసిన ఎంతో చులకనైతున్నా పలుకలేమి రా శివ పాపమేమి చేసిన నీవు పలుకుని వెడవా నేటికి మన చుట్టి రకము నేటికి మన చుట్టరికము నాటి లేదు నీడరా నేటికి మన చుట్టరికము తోటి విడవ తీరరా ఈ పూటతో సరి రాశివ పలుకలేమి రా శివ పాపమేమి చేసిరా పలుకలేమి రా శివ పాపమేమి చేసిరా పలుకలేమి రా శివ పాపమేమి చేసిరా పలుకలేమి రా శివ స్వామి నువ్వు చిన్న పెద్ద అనే ఒక తారతమ్యం లేకుండా ప్రవర్తిస్తాడు ఎప్పుడు చిన్న పెద్ద కొద్ది గొప్ప ఎన్నడూ కూడా అయ్యో చిన్న పెద్ద కొద్ది గొప్ప ఎన్నడెదుగు అయ్యో చిన్న పెద్ద కొద్ది గొప్ప చిన్న పెద్ద కొద్ది గొప్ప ఎన్నడెదుగు అయ్యో నువ్వు తెలియక నీవు నావేమి రసివ భవ పాపమేమి చేసిరా పాపమేమి చేసిరా పలుకులేమి రా శివ పాపమేమి చేసిరా పలుకులేమి రా శివ పాపమేమి చేసిరా పాపమేమి చేసిరా మనం దేవుని పేరంతా మనకు వచ్చిన వాళ్ళు ఎందుకైనా పిల్లవని దుఃఖకు పోరాదురా ఎందుకైనా పోరాదురా పిల్లవని దుఃఖకు పోరాదురా
ఎందుకైనా ఎలవని ఎల్లరి పోరాదురా ఊరి పేద ప్రజలందరెరుగరా శివ భవ శివ పాపమేమి చేసిందిరా పలకరేమిరా శివ పాపమేది చేసిందిరా పలకరేమిరా శివ పాపమేది చేసిందిరా పలకరేమిరా శివ పాపమేది చేసిందిరా పలకరేమిరా శివ పాపమేది చేసిందిరా పాప వస్తా ఉన్నది అంత కామండే ఉంటే మాత్రం జరగదు శిష్య శంకరుండు వినయంబున నాకిదురే గురించి శంకరుండు వినయంబున నాకెదురే గురించి శిష్య నా పెద్దరికం బెరింగి తగు బెద్దరికించు సేయుడయ్యో విడిసరసలే మన గౌరి మనల చేయదయ్యో అవును పెద్దలు నవ్వరా ఇంకేం లేదు ఓరి శిష్య శివ నేను దాచాపురంలో యాగం చేస్తున్నాను ఆ చోటికి నీవు కానీ అంటే అన్నకు బాగాలేదు దాచాయని కానీ ఈ విధంగా చేపలు కొట్టుకున్నావు కాబట్టి ఓరి పశువు ఎన్నో చూసాను అంకి వేసావు కానీ గట్టి పిల్లి చేప ఉప్పు దిగుతాయట మూర్ఖుడా ఓహో ఉప్పు దిగుతాయో నీ బెడకాయ దిగుతాయి పో.